హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను. కుండలో చికెన్ గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీ దగ్గర ఒకవేళ కుండ ఉంటే మీరు ట్రై చేయండి. ఈరోజు సాటర్డే కదా అండి, రేపు సండేకి ఒక మంచి రెసిపీ అయితే మీకు అందుబాటులోకి వచ్చేసింది. మీకు నచ్చితే ఒకసారి రేపు ట్రై చేయండి. ఓకేనా? ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం కుండ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాతనే స్టవ్ ఆన్ చేయాలండి. ఇలా అయితే కుండ పగలకుండా లాంగ్ లైఫ్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, పట్టముగ్గ, లవంగాలు, ఇంకా మీకు కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అయితే యూస్ చేయండి. తర్వాత చూడండి, ఆవాలు చుట్టుపట్లాడాక నేను ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేశాను. జీడిపప్పుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 లేదా 2 సన్నగా కట్ చేసుకున్న టమోటాలని యాడ్ చేసుకోవాలండి. టమోటాలు త్వరగా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి, త్వరగా కుక్ అవుతాయి. మీరు కానీ నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇందులోకి కొంచెంగా సాల్టు, అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలంటే ఒక 2 నుంచి 3 మినిట్స్ పట్టుద్ది. మూత పెట్టేసి కొంచెంసేపు కుక్ అవనివ్వండి. కుక్ అయిన తర్వాత చూడండి, టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. కొంచెం స్లోగా మిక్స్ చేయండి. కుండ కదా, సెన్సిటివ్గా ఉంటుంది. కుండలో చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కుక్ చేయండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇందులోకి ఇంకా వాటర్ని యాడ్ చేయలేదు. నేను గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఇది కుక్ అయ్యాక దీనిలోంచే వాటర్ వస్తాయి కదండి, దాన్ని బట్టి వాటర్ వేయాలా వద్దా అని తర్వాత చూద్దాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. చూడండి, కొంచెం వాటర్ అయితే వచ్చున్నాయి. బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి నేను కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను. లేదు మీకు థిక్ గ్రేవీలా కావాలనుకుంటే అసలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి కొంచెం చికెన్ మసాలాను యాడ్ చేసానండి. తర్వాత కొంచెం గరం మసాలాను కూడా
కొంచెం అంటే కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే ఇందాక యాడ్ చేశాను కాబట్టి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో. కొంచెంసేపు బాగా కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ అవనిద్దామండి. చూడండి బాగా కుక్ అయిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలుతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. మిక్స్ చేయండి. చూడండి గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మీకు మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేయడమే అండి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా మసాలాలు ఏమీ ఎక్కువ వేయకుండా సింపుల్గా చేశానండి మీకోసం. చాలా అంటే చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. రేపు సండేకి ఇది ట్రై చేయండి. ఇంకా అండి బాయ్. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తానండి. అందాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.